సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటి నుంచి కోలుకుంటున్నానంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కు అద్భుతమైన పరిపాలన అవకాశం లభించింది. తన పనితీరుతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. విధి నిర్వహణలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, బోల్డ్ స్టేట్మెంట్స్ పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక తాజాగా మరోసారి స్మితా సబర్వాల్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కారణం ఆమె చేసిన ఓ పోస్ట్. తాజాగా స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. కొన్ని గడ్డి పరిస్థితులను ఎదుర్కొన్నానని, కానీ ప్రస్తుతం తాను వాటి నుంచి నెమ్మదిగా బయటపడగలుగుతున్నానంటూ చెప్పుకొచ్చారు. తన పోస్ట్ లో స్మితా సబర్వాల్ కొన్నిసార్లు మన జీవితాల్లో చాలా ప్రశాంతంగా ఉన్న సమయాలు మనకు చాలా గట్టి సమాధానాలు చెప్తాయి. నా వ్యక్తిగత విషయాలకు వస్తే గత కొన్ని నెలలు ఇలా గడిచాయా అనిపిస్తుంది. బాధాకరమైన విషయాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. చాలా కష్టంగా ఉన్నప్పటికీ నేను కోలుకుంటున్నాను. ప్రతిరోజు ఎంతో కొంత మనోధైర్యాన్ని అలవర్చుకుంటున్నానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ లో ఉన్నారు. ప్రభుత్వం ఆమెకు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేసింది. ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఆమె సెలవులో ఉంటారు. ఆమె ధమనులను సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఆమెకు వచ్చిన వ్యాధిని వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అని పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన వారికి వెన్నుపూస ధమని తీవ్రంగా ప్రభావితమవుతుంది. మెదడు, వెన్నుముకకు ఆక్సిజన్ సరఫరా చేసే ఈ ధమనిలో 3 కణజాల పొరల్లో 1 లేదా 2 చీలిపోతాయి. అందువల్ల రక్త ప్రవాహం ప్రభావితమవుతుంది. ఆక్సిజన్ కూడా మెదడుకు సరిగ్గా ఉండదు. వెన్నుముక కూడా ప్రభావితమవుతుంది. ఇది ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అరుదైన సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవచ్చు. ప్రస్తుతం ఈ వ్యాధికి స్మితా సబర్వాల్ చికిత్స తీసుకుంటున్నారు. ఇది చాలా నొప్పితో కూడుకున్న ప్రక్రియ. కొన్ని నెలలుగా నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను. చికిత్స పూర్తయిన తర్వాత నేను మళ్లీ బలంగా రూపాంతరం చెందుతానని సెల్ఫీ వీడియోలో స్మిత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్మిత సెల్ఫీ వీడియో నేపథ్యంలో నెట్టింట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ పోస్ట్ చూసిన నేటిజన్లు మీకు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారందరికీ స్మితా సబర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే స్మితా సబర్వాల్ తెలంగాణలో పీపుల్స్ ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆమె తెలంగాణలోని పలు జిల్లాలకు కలెక్టర్ గా, అలానే సీఎంఓ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కలెక్టర్ గా ఉన్న ఆమె అమలు చేసిన అనేక పథకాలు స్మితా సబర్వాల్ కు విశేష గుర్తింపు తెచ్చాయి. అలానే ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ సీఎంఓ కార్యదర్శిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా అనేక ముఖ్య కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.